హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు చార్విక సన్‌షైన్ మొమెంట్స్. ఈరోజు మన వ్లాగ్ స్పెషల్. మనం అబుదాబిలో ఒక మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఎమిరేట్స్ ప్యాలెస్‌కి వచ్చాం. ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. సూపర్ ఎక్సైటెడ్‌గా ఉంది. లెట్స్ గో అండ్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ టుగెదర్. అబుదాబి రోడ్స్ అందరికీ తెలుసు. చాలా నీట్ అండ్ క్లీన్‌గా ఉంటాయి. ఇక్కడ డ్రైవ్ చేస్తే కామ్ ఫీలింగ్ వస్తుంది. వేలో బిల్డింగ్స్ అన్నీ షైనింగ్, వెదర్ కూడా బాగానే ఉంది. ఆఫ్టర్ సెక్యూరిటీ చెక్ తర్వాత ఇలా ఎంట్రీ అవుతున్నాం. ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్ ఎమిరేట్స్ ప్యాలెస్‌కి. చూడండి ఎంత బావుందో. అందరికీ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. బట్ ఇన్‌సైడ్ కొన్ని ఏరియాస్ రిస్ట్రిక్టెడ్. పార్కింగ్ కూడా ఫ్రీ ఉంటుంది. అందరికీ ఫ్రీ పార్కింగ్. ఇప్పుడైతే మేము పార్కింగ్ ఏరియాలోకి ఎంట్రీ అయిపోతున్నాం. ఫస్ట్ 2 ఫ్లోర్స్ వచ్చేసి పార్కింగ్ ఏరియా. కార్ పార్క్ చేసిన తర్వాత ఇలా థర్డ్ ఫ్లోర్కి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. సో ఇలా థర్డ్ ఫ్లోర్కి ఎంట్రీ అవ్వగానే చూడండి మనకు బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. అవుట్ సైడ్ ప్యాలెస్ వ్యూ. అవుట్ సైడ్ ప్యాలెస్ స్టెప్స్ ఏరియా దగ్గర ఉన్నాం మనం. ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. ఇక్కడ మనకు ఫ్లాగ్ కనిపిస్తుంది చూడండి. ఫౌంటైన్స్, గార్డెన్, ఎవ్రీ కార్నర్ బ్యూటిఫుల్గా ఉందండి ఈ స్టెప్స్ దగ్గర. వెదర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. యూఏఈలో ఉండే వాళ్ళకైతే ఇంకా గోల్డెన్ డేస్ వచ్చేసాయి. మంచిగా అవుట్ సైడ్ తిరగవచ్చు. ఇక్కడైతే చాలామంది విజిటర్స్ కూడా వచ్చారు. మేమైతే వీక్ డేస్లో వెళ్ళాం. వీకెండ్లో వెళ్ళలేదు. వీకెండ్లో అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుందని వీక్ డేస్లోనే ప్లాన్ చేసాం. ఇలా అయితే ప్యాలెస్ లోపలికి ఎంట్రీ అయిపోతున్నాం. ఇన్సైడ్ మొత్తం ప్యూర్ గోల్డ్ థీమ్ ఉంటుంది. సీలింగ్, మార్బుల్ ఫ్లోరింగ్, రాయల్ ఫీల్ ఉంది. ఇది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ వావ్ అంటారు. టూరిస్టులు అయితే ఎక్కువ ఈ కింగ్ ఫోటో ఫ్రేమ్స్ దగ్గర ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. చూడండి చార్విక అండ్ వాళ్ళ డాడీ అక్కడైతే రిలాక్స్గా సిట్ చేశారు. అవుట్ సైడ్ మొత్తం ఫొటోస్ తీసి అలసిపోయి అలా రిలాక్స్గా అయితే వాళ్ళు సిట్ చేశారు. ఇక్కడ ఫస్ట్ లుక్ చూడండి. ఎంట్రీ అవ్వగానే ఈ ఫ్లవర్స్తో ఎంత బాగుందో. ఇక్కడ కూడా వీడియో క్యాప్చర్ చేసి కొన్ని ఫొటోస్ అయితే తీశాను. చార్విక ఫొటోస్ అయితే ఇక్కడ. అండ్ అలా ప్యాలెస్ లోపలికి ఎంట్రీ అవుతున్నాం. ఎంట్రీ అవుతూనే చాలా రెస్టారెంట్స్, షాపింగ్ ఏరియా అలా అయితే ఉందండి. మీరే చూసేసేయండి. ఇక్కడ చార్విక అల్లరి మామూలుగా లేదు. ప్యాలెస్ అంతా ఓపెన్ ఏరియా కాబట్టి మొత్తం అటు ఇటు తిరిగేస్తూనే ఉంది. ఇక్కడ చార్వికకి కొంతమంది చైనా ఫ్రెండ్స్ అయితే అయ్యారండి. చార్విక వాళ్ళతో ఫొటోస్ దిగింది. వాళ్ళు కూడా చార్వికతో ఫోటో దిగారు. వాళ్ళకు లాంగ్వేజ్ రాకున్నా కూడా చాలా ఫ్రెండ్లీగా అయితే మాట్లాడారు. కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ యూస్ చేసి అలా అయితే మేనేజ్ చేశారు. అలా కొంచెం ప్యాలెస్ లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇలా గోల్డ్ థీమ్తో ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. చాలామంది టూరిస్టులు ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. నేను కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను ఈ ఓపెన్ ప్లేస్లో. చూడండి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఈ ప్యాలెస్లో వచ్చేసి. ఆ లైటింగ్స్తో ఆ ఓపెన్ ప్లేసు చాలా బాగుంది. ఇక్కడ రెస్టారెంట్ వైపు అయితే వచ్చేసాము. రెస్టారెంట్ సూపర్ క్లాసీ. మెనూ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బట్ ఎక్స్పీరియన్స్ సూపర్. మనం లైట్గా స్నాక్స్ అయితే తిన్నాం. చార్వికకి సింపుల్ ఫుడ్ తీసుకున్నాం. ఎమిరేట్స్ ప్యాలెస్లో టోటల్గా కొన్ని ఫేమస్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ గురించి చెప్పాలి అంటే చాలా ఫ్రెష్ అండ్ నీట్గా ఉంటుంది. క్వాలిటీ కూడా ఎక్కువే. మెయిన్ ఇక్కడ అరబిక్ ఫుడ్ చాలా ఫేమస్. కాస్ట్ విషయానికి వస్తే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. డిపెండ్స్ మనం ఆర్డర్ చేసే ఫుడ్ను బట్టి ఉంటుంది. ఇంకా అలా ప్యాలెస్లో డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ని చూసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అరబిక్ ఫుడ్ ఐటమ్స్. ఇది మన ఎమిరేట్స్ ప్యాలెస్లో ఫుడ్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా నెక్స్ట్ టైం అబుదాబి విజిట్ చేస్తే తప్పకుండా ఎమిరేట్స్ ప్యాలెస్ని అయితే విజిట్ చేయండి. ఎమిరేట్స్ ప్యాలెస్ ఆఫ్టర్నూన్ టైంలో విజిట్ చేస్తే బెస్ట్. క్రౌడ్ తక్కువ ఉంటుంది. చూడ్డానికి కూడా ప్రశాంతంగా చూడొచ్చు. అలాగే కంఫర్టబుల్ డ్రెస్సెస్ అయితే వేసుకోండి. మొత్తం మనం వాక్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి కంఫర్టబుల్ ఉన్న డ్రెస్సెస్ అయితే వేసుకోండి. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఎమిరేట్స్ ప్యాలెస్ ఫ్రీ ఎంట్రీయే కాబట్టి ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. ఇలా అయితే ఎమిరేట్స్ ప్యాలెస్ అయితే విజిట్ చేసాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఇప్పుడైతే విజిట్ అయితే చేసాం. ఇంకా ఈ వీడియో ఇంతే అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు.
ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాం. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో అయితే చూసేసేయండి. లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.